లేదు. హాయ్, లాస్ట్ వీడియోలో అరకు ఘాట్ రోడ్ చూపించాను కదా. ఈ వీడియోలో కొంచెం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. వుడెన్ బ్రిడ్జ్ని, కటిక వాటర్ ఫాల్స్ని అలాంటివి చూపిస్తాను మీకు వీడియోలో. మేము పలాస నుంచి స్టార్ట్ అయ్యాం అరకు వ్యాలీకి. ఇక్కడ నేను సురేష్ స్టార్ట్ అయ్యాం. అక్కడ సురేష్ వాళ్ళ ఫ్రెండ్, నా ఫ్రెండ్ ఇద్దరు వైజాగ్లో ఉన్నారనమాట. సో మేము అక్కడికి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుని అక్కడ నుంచి స్టార్ట్ అవుతాం అరకు. వైజాగ్ రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి నలుగురు కలిసి స్టార్ట్ అవుతున్నాం అరకు. ఈరోజు అరకు రీచ్ అవ్వలేకపోయాం. ఒక 20 km ముందే ఆగిపోయాం. ఇక్కడ స్టేయింగ్ తీసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడే 8:39 అయిపోయింది. ఇంకా ఈ 20 km వెళ్ళాలంటే ఇంకొక 2 hours పట్టుద్ది. సో ఈ నైట్ టైంలో చలికి అంత రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఇది కూడా స్టేయింగ్ బాగానే ఉంది. రేపు మార్నింగ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి ఆగిపోయాం ఇక్కడే. ఈ చలికి లిటరల్గా కాలు చేతులు గడ్డగట్టుకుపోతున్నాయి, అంత చలి ఉంది. ఒక 5 meters కూడా కనిపించట్లేదు ఎదురు వెహికల్స్ ఏమి వస్తున్నాయో. ఈ రూమ్ వచ్చేసి మనకి 4 members ఉండొచ్చు. 1200 పడింది. ఎక్స్ట్రా క్యాంప్ ఫైర్ కావాలంటే మనకి ఎక్స్ట్రా 200 ఛార్జ్ చేస్తారు. ఇదిగోండి, ఇక్కడే మేము క్యాంప్ ఫైర్ వెలిగించాం. ఈ ఫైర్ని వెలిగించడానికి లిటరల్లీ మాకు 1 hour పట్టింది. ఎంత పెట్రోల్ వేసి వెలిగిస్తున్నా చలికి అది వెలగట్లేదు. మేము 1 hour కష్టపడ్డాం, బాగా కష్టపడ్డాం. అప్పటికే అది వెలగకపోతే మాత్రం మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఎందుకంటే అంత గడ్డ కట్టించే చలి కదా. అగ్గిమంటే మమ్మల్ని కాపాడింది. ఆ చలికి అది లేకపోతే మాత్రం గడ్డకట్టుకుపోయేవాళ్ళం. ఇంతలో ఫుడ్ తెచ్చుకున్నాం కదా, ఫుడ్ అక్కడే అగ్గిమంట దగ్గర కూర్చొని తిన్నాం అనమాట. మేము నైట్ 1 వరకు కూడా అలాగా చలి కాపుకుంటూ ఉన్నాం మేము. మా సురేష్ గడు సబ్స్క్రైబ్ నోట్ చెప్తాడంట, వినండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ది బెల్ బటన్. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ రూమ్ వచ్చేసి ఇందులో 4 members ఉంటారు. పిల్లోస్, బ్లాంకెట్స్ వాళ్ళే ఇస్తారు. మొబైల్ రీఛార్జ్ చేసుకోవడానికి సాకెట్ ఉంటుంది, బల్బ్ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది. పర్లేదు, బాగానే ఉంది. మంచి అంత కురుస్తుంది. అద్దాలు చూస్తే మీకు అర్థం అవుద్ది. నైట్ మేము ఏదో వచ్చి స్టే చేసాం. చుట్టూ చీకటి కదా, మాకు పెద్దగా కనిపించలేదు. పొద్దున్నే లెగిస్తే ఈ వ్యూ మాకు కనిపించింది. ఇదంతా డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది కదా, ఆ తోట అనమాట. మాకు మత్తిపోయింది లిటరల్గా. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్లో ఉన్నామని చెప్పేసి మాకు అప్పటి వరకు తెలియదు. మార్నింగ్ లేస్తే మాకు అసలు బోనస్గా ఇంకోటి ఈ పక్కనే ఇదిగోండి అడ్వెంచర్ పార్క్ అంటే ఇది. సైక్లింగ్ చూడండి, రోప్స్ మీద సైకిల్ గట్రా రైడ్ చేస్తారు కదా. సో అలాంటి ప్లేస్ అనమాట. మాకైతే అసలు మత్తిపోయింది. అసలు ఏదో అడవిలో ఉన్నామేమో మా స్టేయింగ్ అని చెప్పేసి మేము అనుకున్నాం. బట్ ఇలాంటి వ్యూ చూడగానే మాకు ఇంకా ఫుల్ హ్యాపీ అయిపోయాం మేము ఇంకా. నెక్స్ట్ ఇక్కడ అన్నిటికంటే నాకు నచ్చింది ఏంటంటే హాట్ వాటర్. ఇక్కడ వాష్రూమ్స్ ఉంటాయి, బాగుంటాయి, క్లీన్గా ఉంటుంది. అదిగో అక్కడ హాట్ వాటర్ ఉంటుంది. ఈ పొద్దున్నే గడ్డకండిచ్చే చలికి హాట్ వాటర్ లేకపోతే, ఆ గీజర్ లేకపోతే మాత్రం లిటరల్లీ గడ్డకట్టుకుపోతాం ఈ చల్లని నీళ్ళకి. ఇంకా పొద్దున్నే స్టార్ట్ అయిపోయాం 8 o'clockకి ఇక్కడ నుంచి. ఇదిగోండి మేము ఏదైతే స్టే చేసామో ఆ ప్లేస్ అనమాట ఇది. చూడండి, అడ్వెంచర్ పార్క్ అంటే ఇది. మా ప్రజెంట్ అయితే క్లోజ్లో ఉందిలేండి. ఇంక ఇక్కడ నుంచి మేము వుడెన్ బ్రిడ్జ్కి వెళ్దాం అనుకున్నాం. వుడెన్ బ్రిడ్జ్కి వెళ్ళి అక్కడ నుంచి కటిక వాటర్ ఫాల్స్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఇనీషియల్గా ఈ రైడ్ నేను సోలోగా ప్లాన్ చేశాను. సురేష్కి ఒకరోజు చెప్పాను ఇలా అరకు వెళ్తున్నానంటే వాడు అన్నాడు, బ్రో నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతావు బ్రో అన్నాడు. చలో అయితే ఇద్దరం కలిసి స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఇద్దరం కలిసి అనుకున్నాం. వాడు ఇంతలో ఏం చేశాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చెప్పాడు ఈ విషయం. ఇలా వాళ్ళు నేను వస్తాను బ్రో, నన్ను కూడా తీసుకెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు కూడా యాడ్ అయ్యారు. ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్నారు, అంతా ఓకే. అన్ఫార్చునేట్లీ ఎర్లీ మార్నింగ్ ట్రైన్ మిస్ అయిపోయారు వాళ్ళు. 4:30కి ట్రైన్ విజయవాడలో. సో అది మిస్ అయిపోయారు. ఆ విషయం మాకు లాస్ట్ మూమెంట్లో తెలిసింది. సో ఇంకా చేసేదేం లేక వాడి ఫ్రెండ్ని చెప్తే నేను నా ఫ్రెండ్ని చెప్పాను. అలా సింగిల్గా సోలో రైడ్ కాస్త గ్రూప్ రైడ్ అయిపోయింది. ఇంకా గాలికొండ వ్యూ పాయింట్కి వచ్చాం. ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని కొన్ని చీకులు తిన్నాం. చీకులు అంటే మీకు ఐడియా ఉందో లేదో, పుల్లలో పెట్టి చికెన్ ముక్కల్ని పుల్లలో గుచ్చేస్తారు మనకి. సో అది బాగుంటాయి, చాలా బాగుంటాయి ఇక్కడ. అది మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. ఇంకా అక్కడ నుంచి వుడెన్ బ్రిడ్జ్కి స్టార్ట్ అయ్యాం. అమ్మాయిలు కనిపిస్తే చాలు మాడు పాటలు వస్తాయి. వుడెన్ బ్రిడ్జ్కి అయితే రీచ్ అయిపోయాం. ఇతిరా మన వుడెన్ బ్రిడ్జ్ చిన్నదే, పెద్దదేం కాదు. బట్ అరకు ట్రిప్లో ఎక్కువ ఎంజాయ్ చేసే ప్లేస్ మాత్రం వుడెన్ బ్రిడ్జే. ఇక్కడ మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు మొక్కను నాటారు. తను నాటిన ఈ మొక్క కాఫీ ప్లాంట్ అనమాట. మనకు తెలుసు కదా అరకు అంటే కాఫీకి ఎంత ఫేమస్ అని.
ఇక్కడ నుంచి మేము కటిక వాటర్ ఫాల్ స్టార్ట్ అయ్యాం. లొకేషన్స్ అయితే అవసరం అసలు. మీకు చెప్పడం కాదు, మీరు ఒకసారి రండి, ఎక్స్పీరియన్స్ చేయండి. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా రోడ్ సైడ్న కాఫీ అమ్ముతారని చెప్పేసి. ఇదిగోండి, స్వీట్నెస్ ఏంది చక్కెరది గూడ్స్ బండి వెళ్తుంది చూడలేదు మీరు. లొకేషన్స్ మాత్రం మీకు చెప్పాలండి, ఒక్కసారి రండి, ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వండి. దూరంగా చూడండి, మీకు చూపిస్తాను. కెమెరాలో కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. కొండ మీద చదును చేసి పంటలు పండిస్తున్నారు. అదిగోండి, జూమ్ చేశాను. మీకు జూమ్లో కూడా సరిగ్గా కనిపించదు అనుకుంటా. చదును చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రైల్వే టన్నెల్స్ ఉంటాయి కదా, అది చూపిస్తాను చూడండి. అదిగోండి, ఎదురుగా కనిపిస్తుంది కదా, అది రైల్వే టన్నెల్ అనమాట, రైల్వే ట్రాక్ అది. సో ఆ కొండ లోపల నుంచి రైల్వే టన్నెల్ అనమాట ఉంటుంది. మునక్కాయలు కావడా. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము కటిక వాటర్ ఫాల్స్కి వెళ్తుంటే తోవలో ఈ సంత మాకు కనిపించింది. ఆదివారం కదా, సంత ఉంటుంది అన్నమాట. సో సంతను కాసేపు ఎక్స్ప్లోర్ చేసి వెళ్దామని చెప్పి సంతలోకి వెళ్ళాం. అంకుల్ ఎలా చూస్తున్నారు, కొంటావా కొనవా అన్నట్టు చూస్తున్నారు. వీటిని ఏమంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ బట్టలు కూడా కుడుతున్నారు. మ్యాక్సిమం సంతల్లో అలా ఉండదు, బట్టలు కూడా కుడుతున్నారు. ఇక్కడ మా వాడికి కళ్ళు కనిపించే, తాటికల్లు అనుకున్నాడు, కానీ తాటికల్లు కాదు, యాక్చువల్గా జీలుగు కళ్ళు అంట. అక్కడ అడవిలో దొరుకుతాయి అంట జీలుగు కళ్ళు. సో సిమిలర్గా తాటికల్లా ఉంటుంది. అవి ఇక్కడే అరకు ఈ అడవి ప్రాంతంలో దొరుకుతాయి అంట. సో ఒకసారి ట్రై చేద్దామని చేస్తున్నాడు. చూడండి అమ్మా, పర్లేదు. ఈ కళ్ళు కూడా పుల్ల పుల్లగా బాగున్నాయంట. పిండోడు మేము లేదా, పిండోడు మేము లేదా, పచ్చడి పిండోడం కావాలంట. ఎలా ఉంది గురు? మరి ఎక్స్ప్రెషన్ ఇదిగోండి, చూస్తున్నారు కదా, కిరాణా దగ్గర నుంచి ప్రతిది దొరుకుద్దండి. బోనస్గా ఏంటంటే అక్కడ పండిస్తారు కదా, ఆ పంటలు కూడా తీసుకొచ్చి అమ్ముతారు వాళ్ళు. కొండ అరటి పళ్ళు ఉంటాయి కదా, అవి, బెల్లం, అల్లం ఇవన్నీ తీసుకొస్తారు అక్కడ నుంచి, ఉల్లిపాయల దగ్గర నుంచి. మనకు రెగ్యులర్గా కొండ కింద మనం ఎలా ఉంటామో అలాగే ఉన్నాయి. వీళ్ళన్నీ తీసుకొచ్చి అమ్ముతారు ఇక్కడ. నెక్స్ట్ క్లాతింగ్ ఉంటుంది, బట్టలు కూడా అక్కడ అమ్ముతారు. మ్యాక్సిమం వీళ్ళు షాప్స్కి వెళ్ళకుండా ఈ సంతలోనే కొనుక్కుంటారంట బట్టలు కూడా ఇక్కడ. తీయచ్చా? అలా స్ట్రైట్గా మనం వెళ్తే అరకు రైల్వే స్టేషన్ వస్తుంది. ఇలా రైట్ సైడ్ వెళ్తే మనకి కటిక వాటర్ ఫాల్ వస్తుంది. ఇక్కడ నుంచి అరౌండ్ 7 to 9 km ఉంటుంది కటిక వాటర్ ఫాల్. కటిక వాటర్ ఫాల్కి స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి. రోడ్స్ అయితే అంతగా బాగాలేవు ఇక్కడ. కొంతవరకు రోడ్స్ బాగుంటాయి, కొంతవరకు బాగోట్లేదు, అలా ఉన్నాయి. వాటర్ ఫాల్కి వెళ్ళినప్పుడు మాత్రం చాలా డౌన్కి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. చాలా అంటే మనం హైట్లో ఉంటాం కదా, అది ఆ రిమైనింగ్గా 7 km కూడా అక్కడ నుంచి డౌనే ఉంటుంది. అక్కడక్కడ కొంచెం హైట్ ఉంటుంది తప్ప మొత్తం డౌనే. ఇంకా బైక్ స్కిడ్ అవుద్ది, జాగ్రత్త. కానీ ఇక్కడ బైక్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది. బంగాళాఖాతంలో నీరంటే
వైరస్సే సోకిందమ్మో ఊసుకెళ్ళిపోతాయి అప్పటి मैंने ले लिया मेरा उजला सितारा तेरे नाम की बंद खाने ఇదిగోండి కొండ ప్రాంతంలో ఇలాగా కొండల్ని చదును చేసి పండిస్తూ ఉంటారు ఈ పంటల్ని. రైడ్ అయితే మేము ఫుల్గా ఎంజాయ్ చేసాం. గ్రూప్ రైడ్ కదా, రైడ్ మొత్తం మాకు ఫుల్ ఎంజాయ్మెంట్. ఇంకా సింగిల్గా వెళ్ళారనుకోండి అంతగా రైడ్ ఎంజాయ్ చేయలేరు. ఒక గ్రూప్ వెళ్ళారనుకోండి ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. మేము 4 వెళ్ళాం కదా, చాలా బాగా ఎంజాయ్ చేసాం అసలు. మీరు చూసారు కదా, యాక్చువల్గా ఏమైందంటే అన్న మాకు ఫుడ్ కోసం పిలిచాడు. ఫుడ్ అయినా తీసుకుంటారా, పార్సల్ కట్టిస్తారా అని చెప్పేసి. సో మేమేంటి వెనక్కి చూస్తున్నాడు మా వాడు, నేను ముందుకి రికార్డ్ చేస్తున్నాను. నేను కూడా రోడ్డు చూడలే. సడన్గా రోడ్ చేంజ్ అయిపోయింది అక్కడ. అప్పటి వరకు తారు రోడ్డు ఉండేది, సడన్గా అక్కడ రోడ్డు అక్కడ తెండ అయిపోయి రోడ్డు గొంతులు ఉందన్నమాట. మట్టి రోడ్డు వచ్చింది. ఇంకా టైర్ సడన్గా రీసెంట్గా వర్షాలు పడ్డాయి కదా, సో రోడ్డు అంతా కొంచెం వాటర్తో కోరించుంది. అది మేము చూసుకోలేము. ఇంకోటి ఏంటంటే మీకు అది స్ట్రైట్గా కనిపిస్తుంది కానీ అది ఒక సైడ్ వంగు ఉంటుంది. ఆ హిల్ ఇలాగా మనం హిల్ టర్నింగ్ కదా, ఆ డౌన్లో కొంచెం ఆ సైడ్ ఇంకా సేఫ్టీ ఉండదు. ఇంకా ఏమైనా స్కిడ్ అయ్యి పడ్డామా ఇంకా డైరెక్ట్ లోయలోకి వెళ్ళిపోతాం అనమాట. సో అంత డేంజర్గా ఉంటుంది అక్కడ. ఫ్రంట్ బ్రేక్ బ్యాక్ బ్రేక్ అప్లై చేసినా సరే బండి అలా డౌన్ అయిపోతుంటుంది ఫాస్ట్గా. మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ సైడ్ అంతా లోయ, చిన్న తేడా జరిగినా సరే లోయలోకి వెళ్ళిపోతాం. మొత్తానికి రీచ్ అయిపోయాం కిందకి. లొకేషన్స్ అయితే అసలు నార్మల్గా లేవండి. చూడండి రైల్వే ట్రాక్ మీకు చూపిస్తాను. అదిగోండి ఆ లోపల టన్నెల్ ఉంది కదా, ఆ టన్నెల్ లోపల నుంచి వెళ్తాయి. ఈ టన్నెల్ కాదు, ఇంకా లోపల ఇంకో టన్నెల్ ఉంది. ట్రైన్లో కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రైన్లో రావాలన్నా ఒకసారి ట్రై చేయండి, ట్రైన్లో కూడా ఎప్పుడైనా. ఎలా అయినా వెళ్ళా కానీ ఎలా పడితే అలా వెళ్ళకూడదు. మొత్తానికి రీచ్ అయిపోయాం కట్కా వాటర్ ఫాల్స్కి. వాటర్ అయితే ఫ్రిడ్జ్ వాటర్ కంటే కూల్గా ఉంది. మా వాళ్ళు 3 కూడా ఇక్కడ స్నానం చేశారు. వాళ్ళని టచ్ చేస్తే ఐస్ క్యూబ్ పట్టుకున్నట్టుంది, అంత చల్లగా ఉన్నారు వాళ్ళు. ఈ కట్కా వాటర్ ఫాల్కి రావడం మాత్రం నిజంగా వర్త్, నిజంగా చాలా వర్త్ ఇది. మీరు ఇక్కడికి వస్తే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు. ఇంకా అక్కడ నుంచి అరకు స్టార్ట్ అయ్యాం. అరకు రైల్వే స్టేషన్. మా ఫ్రెండ్ గారు అరకు ఎప్పుడు వెళ్ళలేదంటే అరకు స్టార్ట్ అయ్యాం. ఇదిగో చూడండి, దారి మొత్తం క్యాంపింగ్ హౌస్లే, దారి మొత్తం టెంట్లే. మీకు ప్రీ బుక్ ఎప్పుడు మీరు చేసుకుని రాకండి అరకు, ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ మీకు స్టే దొరుకుద్ది. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎప్పుడు కూడా ప్రీ బుక్ చేసుకోవద్దు లాడ్జెస్ కానీ రిసార్ట్స్ కానీ. ఎందుకంటే మీరు ప్లాన్లో ఏమైనా చిన్న చేంజ్ అయినా సరే కొంచెం ఇబ్బంది అవుతారు, మనీ కోల్పోవాల్సి వస్తుంది. అదే ఇక్కడికి వచ్చారనుకుంటే మీకు చాలా రిసార్ట్స్ ఉంటాయి, చూసారా, చాలా రిసార్ట్స్ ఉంటాయి, చాలా క్యాంపింగ్ టెంట్ హౌసెస్ ఉంటాయి, బోల్డ్ అన్నీ ఉంటాయి మీకు స్టేయింగ్కి. సో ఎప్పుడు కూడా ప్రీ బుక్ అనేది చేయకండి అరకు వచ్చిన వాళ్ళు. ఇంకా రైల్వే స్టేషన్ మా వాడు చూపించేసి ఇంకా అక్కడి నుంచి మేము మూవ్ ఆన్ అయిపోయాం. ఇంకా కొండ దిగేస్తున్నాం. మేము 3:30 కల్లా స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి. అరౌండ్ 4 o'clock కల్లా 4:30 కల్లా మేము కొండ దిగేసాం. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది సండే, సో అందుకని కొంచెం వేగం లీవ్ చేస్తాం ఇక్కడ నుంచి. ఇదిగోండి మేము స్టే చేసిన ప్లేస్ ఇదే. బాయ్ బాయ్. కొండ కింద అమ్మవారు ఉంటారు, అమ్మవారిని దర్శించుకున్నాం. కొండ మీదకి ఎక్కినప్పుడు కూడా అమ్మవారిని దర్శించుకున్నాం.
మళ్ళీ కొండ దిగేటప్పుడు కూడా అమ్మవారిని దర్శించుకున్నాం. సో మేము 2 గ్రూపులుగా స్ప్లిట్ అయిపోయాము. వాళ్ళిద్దరూ వైజాగ్ వెళ్ళాలి కదా, సో వాళ్ళిద్దరు బైక్ మీద వెళ్ళిపోయారు. మేము మరి ఎస్కోటే వెళ్ళకుండా విజయనగరం మీద నుంచి పలాస రీచ్ అయిపోయాము. మాకు ఇది షార్ట్ కట్, వైజాగ్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇలా షార్ట్ కట్ వెళ్ళిపోయాము. ఏ మాటకు మాట మన విజయనగరం కూడా చాలా అందంగా ఉంది.